హలో అండి. ఈరోజు మన రెసిపీ చేపల పులుసు. చేపల పులుసులో పులుపు కారం పడితే ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది. కానీ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే మీకు అంతగా కష్టం అనిపించదు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రాసెస్ ఏంటో అర్థమైపోతుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే చేపలన్నిటిని మనము కొంచెం కల్లుప్పు అలాగే నిమ్మరసంతో నీట్గా వాష్ చేయాలి. ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు. అలాగే చింతపండు కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. అలాగే మసాలాకి కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేయండి. చేపల కూరకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. పోపు దినుసులు వేసి కొంచెం జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి. చేపల కూరకి కరివేపాకు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టమాటోలు కూడా వేసేసి 2 మినిట్స్ వరకు వేయించుకుందాము. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, ఈ 2 వేసి టమాటోలు బాగా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయ్యే విధంగా కాసేపు ఫ్రై చేద్దాము. ఈ టమాటోలు ఫ్రై అయ్యేలోగా మనం మసాలానైతే పట్టేద్దాము. ముందుగా మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ఈ 3 వేసేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేద్దాము. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం టమాటోలలో వేసి బాగా మిక్స్ చేద్దాము. మసాలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఈ 2 వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మెత్తగా నలుపుకోవాలి. అందులో ఉండే రసాన్ని మాత్రమే ఈ మసాలాలో వేయాలి. పులుపు కొంచెం ఎక్కువే వేయండి. సరిపడా నీళ్ళు అయితే వేద్దాము. నీళ్ళు మరీ ఎక్కువైతే వేయద్దు, ఎందుకంటే చేప ముక్కల్లో నీరు ఊరుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి అలా కలబెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే ఉడుకు పట్టనిద్దాము. ఇలా ఉడికిన తర్వాత మనకు కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు చేప ముక్కలన్నిటినీ అందులో వేసేద్దాము. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత మనము గరిట తీసుకొని కలపెట్టకూడదు. చేప ముక్కలు వేసిన తర్వాత ఒక 20 నుంచి 25 నిమిషాలకే మనకు ముక్క అనేది ఉడికిపోతుంది. ఎక్కువ శాతం ఉడికిస్తే ముక్క చెదిరిపోయే అవకాశం ఉంటుంది. అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందాము. పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. చేపల పులుసుకి మెయిన్ మసాలా ఇవేనండి. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ గిన్నెలో అయినా వేయచ్చు, లేదా రోటిలో వేసి దంచచ్చు. నాకైతే ఇలా రోటిలో వేసి దంచడం చాలా ఇష్టం. ఇలా మొదలు పెట్టానో లేదో ఆ సౌండ్కి మా పెద్ద పాప వచ్చి మమ్మీ నేను దంచుతానని చెప్పి తను తీసుకొని చేస్తుంది. ఇలా మెత్తగా పొడైన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో వేసి వాటిని కూడా మెత్తగా దంచుదాము. ఇలా దంచిన దాన్ని చిన్న ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాము. మన చేప ముక్కలు కూడా ఉడికిపోయినట్లే ఉన్నాయి. మీరు గరిటె తీసుకొని కలబెట్టకూడదు అని చెప్పా కదా, కలబెట్టకుండా ఈ విధంగా అయితే చేయండి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది చేపల పులుసు పైన వేద్దాము. పొడి మొత్తం వేసేయద్దు, 70% మాత్రం వేసి కొంచెం పక్కనైతే పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల పొడి అంతా పులుసుకు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసి స్టవ్ ఆఫ్ చేయండి. మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.